రాష్ట్రాభివృద్ధి సమాజ సేవలో భాగస్వాములు కావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుపై కార్పొరేట్ కంపెనీలు, సేవా సంస్థలు, ఎన్ఆర్ఐలు ఆలోచించాలని ఓయాసిస్ వంటి స్వచ్ఛంద సేవా సంస్థలు సమాజ సేవలో ముందుండటం నిజంగా అభినందనీయమని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. బుధవారం రాత్రి పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఓయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ 18వ వార్షికోత్సవ వేడుకల్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి ముఖ్య అతిథిగా హోదాలో పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండి సేవాభావం కలిగిన కొందరు మహిళల్ని ఏకం చేసి ఓయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేసిన ప్రముఖ వైద్యురాలు శ్రీమతి కందిమళ్ల జయలక్ష్మి జయమ్మ గారిని అభినందిస్తున్నామన్నారు. చిలకలూరిపేట సేవా సంస్థలకు పెట్టింది పేరని, పేద మధ్యతరగతి మహిళలను ఆర్థికంగా ఓయాసిస్ సేవా సంస్థ అండగా నిలుస్తుందన్నారు. ఓయాసిస్ సేవా సంస్థకు తాను మంత్రిగా ఉన్నప్పుడే 3 ఎకరాల భూమి కేటాయించానని, గత ప్రభుత్వం అడ్డంకులు కల్పించడంతో సంస్థ అనుకున్న లక్ష్యం నెరవేరలేదన్నారు. సంస్థ కార్యకలాపాలకు తాను ఎంపీ కృష్ణదేవరాయలు తగిన సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడూ సిద్ధమేనని పుల్లారావు స్పష్టం చేశారు. ప్రజల కోసం పనిచేసే ఓయాసిస్ లాంటి సేవా సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా తగిన ప్రోత్సాహం లభించేలా చూస్తామన్నారు. ఈ సందర్భంగా ఓయాసిస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు, ట్రైసైకిళ్లు, కుట్టు మిషన్లు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించిన మాజీ మంత్రి చిన్నారుల్ని, నిర్వాహకుల్ని, కళాకారుల్ని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ తోట రాజ రమేష్, ఓయాసిస్ సెక్రటరీ కర్ణం విజయలక్ష్మి, టీడీపీ నాయకులు షేక్, టీడీపీ కరీముల్లా, మద్దుమల రవి, ఆర్గనైజింగ్ సభ్యులు తదితరులు ఉన్నారు. వార్షికోత్సవ వేడుకలు ఓయాసిస్ మా మాజీ శాసనసభ్యురాలు చిలకలూరిపేటకి వారి సమయంలో ఒక చరిత్ర, మంచి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఒక మహిళా శాసనసభ్యురాలుగా ఒక పేరు, ప్రతిష్టని సంపాదించుకున్నటువంటి గవర్నర్ డాక్టర్ కందిమళ్ల జయమ్మ గారు, మా డైనమిక్ పార్లమెంటేరియన్, టీడీపీ ఫ్లోర్ లీడర్ గవర్నర్ కృష్ణదేవరాయలు గారు ఢిల్లీ నుంచి వచ్చారు మా జయమ్మ గారి కోసం, ఈ ఓయాసిస్ కుటుంబం కోసం. వారికి మా రాజా రమేష్ గారు, కర్ణం విజయలక్ష్మి గారు కార్యదర్శి గారు, బీజేపీ నుంచి మా పుల్లయ్య వారికి, అదేవిధంగా సీనియర్ ఆడిటర్ మన ప్రాంతం సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చేటువంటి సమర్థత కలిగినటువంటి ఆడిటర్ రామారావు గారు, ముందున్నటువంటి ఓయాసిస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మీడియా మిత్రులు కూడా నమస్కారం. డాక్టర్ జయమ్మ గారి ప్రోత్సాహం పండరీపురంలో ప్రారంభించి ఎవరైతే చారిటీ కలిగినటువంటి మహిళలు ఉన్నారో, ఆర్థికంగా ఎవరైతే ప్రోత్సాహం చేయగలిగినటువంటి వారు ఉన్నారో, ఎవరైతే సేవాభావం కలిగినటువంటి వారు ఉన్నారో, ఎవరైతే ఓయాసిస్ కుటుంబంలో చేరి ఈ ఓయాసిస్ సంస్థని ఎంత మేరకు అభివృద్ధి చేయగలుగుతామనే పట్టుదల కలిగినటువంటి మహిళలు ఉన్నారనేటువంటిది ఎంపిక చేసుకొని కొంతమందిని ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా కానీ, కొంతమందిని మెంబర్స్ గా కానీ చేర్చుకొని ఈరోజు ఒక పెద్ద కుటుంబంగా తయారు చేసినటువంటి ఘనత మా డాక్టర్ కందిమళ్ల జయమ్మ గారిని. హాస్పిటల్లో ఉన్న ఓయాసిస్ మీదనే ప్రేమ ఎక్కువ ఉన్నట్టు నాకు కనపడుతూ ఉంటుంది. అవునా కదా? గట్టిగా చప్పట్లు కొట్టి మా జయమ్మ గారిని, కర్ణం విజయలక్ష్మి గారిని, వారితో పాటు ఉన్నటువంటి అందరినీ అభినందించాలి. 3 ఎకరాల స్థలం అడిగాడు, 3 ఎకరాలు ఇచ్చాం. మంత్రిలో ఉన్నప్పుడే ఇచ్చాం, కానీ గత ప్రభుత్వంలో అడ్డంకులు పెట్టారు, ఆగిపోయింది. ఈ 5 ఏళ్లలో వారు అనుకున్న 3 ఎకరాల్లో భవనాల నిర్మాణం చెయ్యాలి. అదే మా డాక్టర్ జయమ్మ గారి కోరిక. అదేనా? ఎందుకంటే మళ్ళా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ నియోజకవర్గంలో పేదవారికి, కష్టాల్లో ఉన్నటువంటి వారికి సహాయపడేటువంటి ఓయాసిస్ సంస్థగా ఎదగాలని. చిలకలూరిపేట ఏంటంటే స్వచ్ఛంద సంస్థలకి పెట్టింది పేరు. ఏఎంజీ కావచ్చు, అసిస్ట్ కావచ్చు, వివిధ రకాలైనటువంటి సేవా సంస్థలకు పెట్టింది పేరు చిలకలూరిపేట. వాటి సరసన మన ఓయాసిస్ కూడా ఉండాలి. అంటే
ఇంకా డోనర్స్ కూడా ఎక్కువ మందిని సహాయం చేసేటువంటి వారిని మన జయమ్మ గారు సెలెక్ట్ చేసుకొని పుట్టు మిషన్లు కావచ్చు, రకరకాలైనటువంటి పేదవారికి ఏది అవసరమో బట్టల పంపిణీ కావచ్చు, కష్టాలు వరదలు ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, కాలిపోయిన ఇళ్ళకు కావచ్చు, రకరకాలైనటువంటి వైద్య శిబిరం కావచ్చు, అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు వ్యక్తిగతంగా సహాయం తీసుకొని చేస్తున్నటువంటి సంస్థ. మిగతా సంస్థలేమో ఇతర దేశాల నుంచి ఫండ్స్ సేకరించి సేవ చేసేటువంటి సంస్థలు కొన్ని. ఈ ఓఎస్ఎస్ కేవలం సభ్యుల నుంచే మేజర్ గా ఇప్పుడు మనకు సభ్యుల నుంచి సహాయం తీసుకొని పేదవారికి సహాయం చేసేటువంటి ఒక మంచి సంస్థ మన ఓఎస్ఎస్. కాబట్టి నేను కానీ మా ఎంపీ గారు మా ఇద్దరిని ఒకే మాట, మీరు అనుకున్నది నెరవేర్చేదానికి మా వంతు తప్పకుండా చేస్తాం. సందేహపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారు మనకున్నారు, లోకేష్ బాబు మనకున్నారు, పవన్ కళ్యాణ్ మనకున్నారు, పైన మోడీ గారు ఉన్నారు. లేకపోతే మా పుల్లలు వేస్తారు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇక్కడ మేము ఇద్దరు ఉన్నాం. ఈ 3 ఎకరాల్లో ఏం చేయదలుచుకున్నారు? మా రామారావు గారు సిఎస్ఆర్ ఫండ్స్ ఎంత తెస్తాడో నాకు చెప్తే సంతోషంగా ఉంటుంది. ఎంత దగ్గర రామారావు గారు చెప్పండి. ఒక 20 లక్షలు అది చెప్పాడు. గట్టిగా చెప్పండి. సిఎస్ఆర్ ఫండ్స్ ఎక్కడ వస్తాడో ఖర్చు పెట్టాలి. మా రామారావు గారు అనుకుంటే 27 కోట్ల రూపాయలు తేగలరు. ఆ శక్తి ఉన్నటువంటి ఆడిటర్ మన నియోజకవర్గం. అందుకనే ఒక 20 ముందు తెచ్చినా చాలు. తర్వాత మా ఎంపీ గారు ఇంకా కొంత మా ఎంపీ గారి ద్వారా కానీ ముఖ్యమంత్రి గారి ద్వారా కానీ అవకాశం ఉన్నంత వరకు ఆ 3 ఎకరాల్లో ఎంత మేరకు మా జయమ్మ గారి కళ ఏంటో మనం డిజైన్ చేస్తే ఎంత మేరకు దాని నుంచి మనం పూర్తి చేయగలం. మునిగిపూడి దగ్గర 3 ఎకరాల్లో నెక్స్ట్ 100వ వార్షికోత్సవం అక్కడ పెట్టాలి. అంతేనా? ఈసారి అక్కడ పెడతారా? అంతేనా? ఆ విధంగా వారి ఓఎస్ఎస్ కుటుంబం ఏదైతే అనుకుంటుందో, అంటే సభ్యులందరూ వారి యొక్క కళ నెరవేర్చేటువంటి దానికి, వారు అనుకున్నటువంటి ఆలోచనలు ముందుకు తీసుకువెళ్ళేటువంటి దానికి నేను మా ఎంపీ గారు తప్పకుండా ఓఎస్ఎస్ కి పూర్తిగా సహకరిస్తామని మా డాక్టర్ గారికి హామీ ఇస్తూ అటు సెక్రటరీ గారు సభ్యులందరికీ మీ వద్ద సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం.